హలో, నేను సిఎస్ రావు. చైనాకు సంబంధించినటువంటి లియాంగ్ అనే అతను ఇప్పుడు ట్రంప్ను వణికిస్తూ ఉన్నారు. జస్ట్ ఒక ప్రకటనతోటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భయపడిపోతున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే చైనా స్టార్టప్ కంపెనీ సంబంధించినటువంటి లియాంగ్ ఇప్పుడు డీప్ సీక్ పేరుతోటి R1 అనేటువంటి ఒక టూల్ని ఆవిష్కరించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది. ఇప్పుడు అది అమెరికాను వణికిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని వేల లక్షల ఉద్యోగాలు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి పోయేటువంటి ప్రమాదం ఉంది సాఫ్ట్వేర్లో. దానికి కారణం ఏంటంటే లియాంగ్ తయారు చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్ టూల్ అనుకోవచ్చు. దాని దెబ్బకి అమెరికాలో మొత్తం, ఒకప్పుడు అమెరికా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనుకునేవాళ్ళు, ఆ పేరు కాస్త పోయింది. ఇంతకీ ట్రంప్ను వణికిస్తున్నటువంటి ఆ లియాంగ్ ఎవరు అనేది మనం చూస్తే కనుక, లియాంగ్ ఇది మనం చూస్తే కనుక లియాంగ్ R1 మోడల్ R1 AI మోడల్ R1 తయారు చేసినటువంటి కృత్రిమ మేధకు సంబంధించినటువంటి ఇంజనీర్. ఈయన 40 సంవత్సరాలు ఇతని వయసు ఉంటుంది. దక్షిణ చైనాలోని గువాంగ్డాంగ్లో ఇతను జన్మించాడు లియాంగ్. ఐటీలో బ్యాచిలర్స్ డిగ్రీ 2007లో చేశారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. 2015లో అతను హై ఫ్లయర్ అనేటువంటి హెడ్జ్ ఫండ్ కంపెనీని ప్రారంభించాడు. హెడ్జ్ ఫండ్ అనేటువంటి ఒక కంపెనీని ప్రారంభించాడు. అది కంప్యూటర్ ఆధారంగా చేసుకుని స్టాక్ ట్రేడింగ్ కంపెనీగా అవతరించింది. రూపకల్పనకు అత్యంత శక్తివంతులైనటువంటి చిప్పులు కావాలి. జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చిప్పులు కావాలి, సెమీ కండక్టర్స్ బాగా కావాలి. అత్యాధునికమైనటువంటి సెమీ కండక్టర్స్ ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయొచ్చు. అమెరికాలో ఉన్నటువంటి అనేక కంపెనీలు అత్యాధునికమైనటువంటి సెమీ కండక్టర్స్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేశాయి, మోడల్స్ని. కానీ లియాంగ్ ఏం చేశాడంటే మామూలు సెమీ కండక్టర్స్ తోటి, మామూలు చిప్స్ తోటి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని తయారు చేశారు. సరిగ్గా ఇక్కడే ప్లే స్టోర్లలో ఇతను డౌన్లోడ్ చేసుకుంటున్నారు, అమెరికా కంపెనీ డౌన్లోడ్ చేసుకోవట్లేదు. దీంతో భారీగా అమెరికా మార్కెట్ పడిపోయింది. అమెరికా మార్కెట్ పడిపోవడానికి కారణం 2021లో 10,000కు పైగా ఎన్విడియా H800 చిప్పులను కొనుగోలు చేశారు. ఎవరు? లియాంగ్. ఎన్విడియా ఎవరిది? అమెరికా బేస్డ్ కంపెనీ. అమెరికా బేస్డ్ కంపెనీకి సంబంధించిన చిప్పులు ఈయన 10,000 కొన్నారు, H800 అనేటువంటి చిప్పులు. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త మోడల్ R1ని తయారు చేశారు. అప్పట్లో ఈయన ఎన్విడియా తయారు చేసినటువంటి చిప్పుల్ని కొనుగోలు చేసినప్పుడు పిచ్చోడి మాదిరిగా చూశారు. ఎందుకనంటే ఆ చిప్పులన్నీ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయలేవు మోడల్ని, ఇతను ఎందుకు కొంటున్నాడు అని. కానీ అతను చేయబోతుంది ఏంటో లియాంగ్కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఒక పెద్ద గేమ్ చేంజర్ అయ్యాడు ఆయన. లియాంగ్ 2023 మే నెలలో డీప్ సీక్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. 23లో, 2015లోనేమో ఎంటర్ అయ్యాడు. 2023లో జస్ట్ 2 years బ్యాకే. ఇప్పుడు అంటే 2023 అంటే 1.5 year బ్యాక్. ఏడాదిన్నర లోపల ఈ డీప్ సీక్ కోడరు, లాంగ్వేజ్ లెర్నింగ్ మోడలు, డీప్ సీక్ V2, డీప్ సీక్ కోడర్ V2, ఇలా పలు మోడళ్ళని అభివృద్ధి చేశాడు. 2025 జనవరి 10న డీప్ సీక్ V3ని కూడా విడుదల చేశాడు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు అవి చాలా కష్టమైనటువంటి ప్రశ్నలకు కూడా ఈ డీప్ సీక్ AI మోడల్ R1 ఇది జనవరి 20న ఆవిష్కరించారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈయన AI మోడల్ R1ని తయారు చేశాడు. ఇది ఈ మోడల్ AI సాఫ్ట్వేర్ అనేది చైనాకు సంబంధించినటువంటి విషయాలు తప్ప అన్నీ చెప్తుంది. ఒక చైనా విషయాన్ని కానీ జిన్పింగ్ గురించి కానీ అడిగితే ఆ ఒక్కటి తప్ప అని చెప్తుంది. ఇది మిగతా అన్నీ చెప్పేస్తుంది. ప్రపంచంలో ఉన్నట్టు అన్ని విషయాలు చెప్పేస్తుంది. చాట్ జీపీటీ
చాట్ చాట్ బాట్ కానీ ఇవ్వనటువంటి సమాచారాన్ని కూడా యాక్యురేట్గా ఇచ్చేస్తుంది. అందుకే ఇది ప్లే స్టోర్లో ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే చాలా తక్కువ ఖర్చుతోటి దీన్ని తయారు చేశాడు. ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని $10 కోట్ల అంటే 865 కోట్లు సుమారుగా మన డబ్బుల్లో ఖర్చు చేసి వాళ్ళు తయారు చేశారు. ఏది ఓపెన్ ఏఐ అనేది. అదే లియాంగ్ డీప్ సీక్ని అభివృద్ధి చేయడానికి కేవలం జస్ట్ $60 లక్షల, $10 కోట్ల ఎక్కడ, $60 లక్షల ఎక్కడ అంటే మన డబ్బుల్లో 865 కోట్లు పెట్టి ఓపెన్ ఏఐ వాళ్ళు తయారు చేస్తే చాట్ జీపీటీని, ఓపెన్ ఏఐ కంపెనీ. అదే లియాంగ్ జస్ట్ 52 కోట్లతోటి, కేవలం 52 కోట్లతోటి దీన్ని డీప్ సీక్ని విడుదల చేశారు. ఓపెన్ ఏఐ ఉదాహరణకు మనం తీసుకుంటే ఓపెన్ ఏఐ కానీ మెటా కానీ 15,000 అంతకంటే ఎక్కువ అధునాతన చిప్పులతోటి ఈ సూపర్ కంప్యూటర్ల ద్వారా ఏఐ చాట్ జీపీటీని తయారు చేస్తూ ఉంటారు శిక్షణ ఇవ్వడానికి. కానీ డీప్ సీక్ కేవలం 2,000 పాత చిప్పులు, కేవలం 2,000. వాళ్ళేమో 16,000 చిప్పులను ఉపయోగించి వాళ్ళు తయారు చేస్తే కేవలం 52 కోట్ల రూపాయలతోటి కేవలం 2,000 పాత చిప్పులతోటి, అంటే ఎన్విడియా నుంచి, అమెరికా సంబంధించి ఎన్విడియా నుంచి కొనుగోలు చేసిన చిప్పులు అవి. వీటితోటి ఈ పనితీరు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తేల్చారు. ఇది లాజికల్ రీజనింగ్ టెస్ట్ స్కోర్ ఫలితాల్లో డీప్ సీక్ బాగుంది. చాట్ జీపీటీని క్లౌడ్ ఏఐని అలాగే వీటిని దాటిపోయింది. డీప్ సీక్ ఎంత % దాటిపోయిందంటే 7 నుంచి 14% దాటిపోయిందని చెప్పి తేల్చారు సాంకేతిక నిపుణులు. చాట్ జీపీటీతో పోలిస్తే చాట్ జీపీటీ 78% సక్సెస్ అయితే డీప్ సీక్ 92% బాగా పనిచేస్తుంది. సో కాబట్టి కృత్రిమ మీదలో కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు చైనాది. సో ఇక్కడ డీప్ సీక్ అభివృద్ధి చేసినటువంటి R1 మోడల్ వచ్చేసి ఈ పనితీరు చాలా ఆకట్టుకుంటుంది. ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఏమంటారంటే ఇది వేదికగా ఆయన శామ్ అనౌన్స్ చేశాడు కూడా. ఇది పోటీదారు ఇలా ఉండాల్సిందేను, పోటీదారు ఇలా ఉంటే మేము మళ్ళీ డెవలప్ చేస్తాం అని చెప్పి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. సో ఇది ఎప్పుడైతే డీప్ సీక్ R1 మోడల్ని అనౌన్స్ చేశారో ఈ మొత్తం ప్రపంచం మొత్తం ఈ వార్త వెళ్ళిపోయింది. దీంతో ఎన్విడియా కంపెనీ షేరు ఏకంగా 17% క్షీణించింది. ఒక్కరోజే ఆ సంస్థకి 52 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ పడిపోయింది. ఇక ఆయన ఆస్తులు, జాన్సన్ హవాంగ్ ఆస్తులు అంటే ఎన్విడియాకి సంబంధించినట్టు 1,74 కోట్ల రూపాయలు తరిగిపోయింది. ఆయన మొత్తం అసలు 20% తగ్గిపోయింది. డీప్ సీక్ దెబ్బకి నాన్ డాక్ చూసి 3.1%, S&P ఇండెక్స్ 1.5% నష్టపోయింది. టాప్ 500 మిలియనీర్లు దాదాపుగా 9,35,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమెరికా ఎందుకు విలువలాడుతుంది, ట్రంప్ ఎందుకు గడగడలాడిపోతున్నారు అనేదానికి. చైనా అంటే, లేదంటే లియాంగ్ అంటే. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఉంది, మెటా ఉంది, గూగుల్ జెమినై ఉంది, క్లౌడ్ ఏఐ ఉంది. ఇవి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి మోడల్స్. వీటిలో కొంతమేరకు మాత్రమే మనం ఉచితంగా వాడుకునే వెసులుబాటు ఉంది. ఆధునిక వర్షన్లు ఫీచర్లు వాడుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం వీటికి డబ్బు చెల్లించాలి. వీటికి ఓపెన్ ఏఐకి కానీ, మెటాకి కానీ, అలాగే గూగుల్ జెమినైకి కానీ, క్లౌడ్ ఏఐకి కానీ. కానీ డీప్ సీక్ సంస్థ ఏఐని ఉపయోగించుకునే మోడల్ను ఓపెన్ సోర్స్ పెట్టేసింది. అంటే వినియోగదారులకు ఉచితంగా ఇచ్చేస్తుంది. వ్యాపార సంస్థలు, పరిశోధకులు డీప్ సీక్ కోడ్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు కూడా R1లో ఉంది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ కానీ ఇంటర్ఫేస్ డేటాకు డీప్ సీక్ సంస్థ కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది తప్ప మిగతా అంతా ఫ్రీగా ఇచ్చేస్తుంది. సో ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్తో పోలిస్తే డీప్ సీక్ తక్కువ ఖర్చుతోటి వినియోగదారులకు ఫ్రెండ్లీ యూజర్ ఉంది కాబట్టి
ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునేటువంటి వాళ్ళు కోట్లాది మంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లోకి సర్వర్ కూడా జామ్ అయిపోయింది. ఇది లేటెస్ట్ న్యూస్. అంటే సర్వర్ జామ్ అయిందంటే ట్రంప్ మైండ్ కూడా ఖచ్చితంగా బ్లాక్ అయి ఉంటుంది కదా, డెఫినెట్గా అదే జరిగిందని చెప్పి అంతర్జాతీయ న్యూస్ చెప్తోంది. ఒక్క డీప్ సీక్ అన్ని సమాధానాలు చెప్తుంది, అన్నిటికీ సమాధానాలు చెప్తుంది. కానీ ఒక డీప్ సీక్ని ఏమడిగారంటే, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక భారతీయుడు అడిగాడు డీప్ సీక్ని ఏమని అంటే, తనకు తెలియదు అంటున్నాడు ఒక్కటి మాత్రం. ఆ ఒక్కటి అడుగుతాడు ఏ విషయంలో అంటే, డీప్ సీక్ చైనాకు సంబంధించిన విషయాలు కానీ, ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కానీ అడిగితే సారీ అని చెప్తుంది. ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. దాని గురించి అడిగితే సారీ అని చెప్తుంది. ఇక ఇంకొక వినియోగదారు ఏమన్నాడంటే, జిన్పింగ్ ఒక నియంత అని చెప్పి అడిగాడు. అడిగితే చైనా దేశం గురించి చెప్పు అనేటువంటి ప్రశ్నకు తైవాన్ దేశం గురించి చెప్పు అనేటువంటి ప్రశ్న ఎదురు వేసింది. సో కాబట్టి చైనాకి సంబంధించిన ఇష్యూ కానీ, చైనాను ఇబ్బంది పెట్టేటువంటి ఇష్యూలు కానీ ఇవి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తుంది డీప్ సీక్ అనేటువంటి సంస్థ తయారు చేసినట్టు R1 మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇది కొన్ని లక్షల మంది ఉద్యోగాల్ని అమెరికాలో పోగొడుతుంది. ట్రంప్ ఉనికిపోతున్నటువంటి అంశం కూడా ఇదే అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నటువంటి క్రమంలో కొన్ని లక్షల డాలర్ల కోట్లు నష్టపోయింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే డీప్ సీక్ అనేటువంటి కంపెనీ R1 మోడల్ని అనౌన్స్ చేయడంతో. ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అమెరికా నిలబడగలదా చైనా దెబ్బకి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.